హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ బృంద. రాఖీ పండగ మీరందరూ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా జరుపుకున్నాం. ముందుగా నేను ఇంటికి బయలుదేరే ముందు మా బృంద మా ఆయనకి రాఖీ కట్టింది. ఎందుకంటే ఓన్ బ్రదర్ లేరు కాబట్టి తనకెప్పుడూ రక్షగా వాళ్ళ ఫాదరే ఉంటారు కదా! సో, వాళ్ళ ఫాదర్‌కి రాఖీ బృంద వాళ్ళ డాడీకి రాఖీ కట్టడం ఇది సెకండ్ టైమ్. యాక్చువల్‌గా తనకు హెల్త్ బాలేకుండే హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అందుకే తన చేతికి క్యాన్‌లా అలాగే ఉంది. తీయించాకే కట్టిద్దామని అనుకున్నాను. కాకపోతే మేము ఆ రోజు నైట్ బస్ టికెట్ బుక్ చేసుకున్నాము. ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి ఇంకా డే టైమ్‌లోనే బయలుదేరాము. ఆఫ్టర్‌నూన్ అలా బయలుదేరాము హడావిడిగా. సో, ఇంక అప్పటికప్పుడు మధ్యాహ్నమే కట్టిచ్చేసాను. ఈవినింగ్ ఒక ఇంజెక్షన్ ఉండే. సో, క్యాన్‌లా తీయలేదు. పాపం తను బాగా సిక్ అయినప్పుడు ఇంకా వాళ్ళ డ్యాడీకైతే రాఖీ కట్టేసింది ఎంచక్కా. తను పట్టుకొని ఉంటే తనకి కట్టరాదు కాబట్టి నేను కట్టేసాను వాళ్ళ డ్యాడీకి. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది రాఖీ కట్టిన తర్వాత. ఇంకా తర్వాత స్వీట్ తినిపించాలి కదా! సో, మేమప్పుడు షాప్‌కెళ్ళి ఏం పర్చేస్ చేయలేదు. నేను వెళ్ళేటప్పుడు మా తమ్ముళ్ళ కోసం తీసుకొని వెళ్ళాను. ఇక ఇంట్లో లడ్డూలుంటే అవి తినిపియమని చెప్పాను. తను తినిపియమంటే తను ఇష్టంగా తినడం స్టార్ట్ చేసింది. "మీ డ్యాడీకి పెట్టమ్మా" అంటే పెట్టట్లేదు. మా సార్ కూడా అడిగారు పెట్టమని. "లడ్డు పెట్టమ్మా" అంటే వాళ్ళ డ్యాడీకి పప్పీ ఇచ్చింది. లడ్డు కంటే చాలా వాల్యుబుల్ పప్పీ ఇచ్చింది. సో, పప్పీ ఇచ్చినందుకు థాంక్ యూ చెప్పి లడ్డు పెట్టమ్మా అని మళ్ళీ అడిగేసరికి ఇంకా పెట్టట్లే అని చెప్పి కొంచెం లడ్డు తిన్నాడు. ఇంకా ఇద్దరు కలిసి షేరింగ్ చేసుకున్నారు లడ్డూనైతే. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. బృంద సిక్ అవ్వకుండా ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. తను సిక్ అయ్యేసరికి కొంచెం మాకు అప్పుడు గందరగోళంగా, అయోమయంగా ఉండే ఆ 4, 5 డేస్. ఇంకా హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం అదంతా చికాకుగా అనిపించింది. సో, ఫైనల్‌గా అయితే తను క్యూర్ అయింది తొందరగానే. ఒక 1 వీక్ అయితే పట్టింది. ఇక రాఖీ కట్టాక గిఫ్ట్ అయితే ఉండాలి కదా మా బేబీకి. సో, ఇంక మేమైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం పాప కోసము. షరారా టైప్ డ్రెస్. ఇంకా ఆ డ్రెస్ అయితే పెట్టేసాము. తనకి ట్రయల్ కూడా వేయలేదు. ఎందుకంటే చేతికి క్యాన్‌లా ఉందని చెప్పేసి డ్రెస్ కూడా ట్రయల్ వేయలేదు. డైరెక్ట్‌గా తీసేసుకున్నాము. ఇంకా తన ఫస్ట్ రాఖీ పండగకి పెట్టిన అమౌంట్‌తో అయితే నేను వెండి బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా! అవి తీసుకున్నాను తనకి. అవి 1 ఇయర్ అంతా పెట్టుకుంది తను. ఈ సెకండ్ ఇయర్ ఏమో ఇలా డ్రెస్ తీసుకున్నాం పాప కోసమైతే. తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కాళ్ళైతే భలే మొక్కించుకుంది. చూసారు కదా మీరు వీడియోలో. బృంద రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసేసి, ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను ముందే. ఇంకా కొంచెం అప్పటికప్పుడు హడావిడి అయింది కాబట్టి డైలీ వేర్ అయితే అప్పటికప్పుడు ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా చేసేసుకొని పండక్కి బయలుదేరదామని రెడీ అయిపోయాము. అంతలోపు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ పికప్‌కి వచ్చేసారు. ఇంక అందరం కలిసి లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి దగ్గర యాక్చువల్‌గా భద్రకాలం వచ్చింది కాబట్టి 1:34 తర్వాత రాఖీ కట్టాలని చెప్పారు. 1 అవర్ 34 మినిట్స్ తర్వాత. సో, నేను అప్పుడే స్టార్ట్ చేశాను. 1 అవర్ 34 నుంచి నైట్ 9:30 వరకు మంచి ముహూర్తం ఉందని. భద్రకాలంలో కడితే సోదరులకు మంచి జరగదని చెప్పి ఏదో పురాణ కథ ఉంది. సో, నేను ఆ టైంలో ఎందుకు కట్టడం, మంచి టైంలో కడదామని చెప్పేసి కట్టాను. ఫస్ట్ మా డ్యాడీకి కట్టాను. తర్వాత మా మమ్మీకి, తర్వాత మా పెద్దమ్ముడు కట్టి మరదల వాళ్ళకి కూడా ఉండాలుంటాయి కదా చిన్న చిన్నవి, అవి కట్టేసాను. ఇంకా వీడు మా పెద్దల్లుడు. వీడికి కట్టాను. ఇంకా బృందకి, వాళ్ళ చుక్కుకి అందరికి కట్టేసాను రాఖీ అయితే. ఇంకా లాస్ట్‌లో అయితే బృందకి కూడా కట్టేసాను. ఇంకా అందరికీ స్వీట్స్ కూడా తినిపిచ్చేసాను. చాలా బాగా అనిపించింది నాకు ఫెస్టివల్. మంచిగా జరుపుకున్నాము ఈ ఇయర్ అయితే. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ భవ్యకి రాఖీ కట్టడం సెకండ్ ఇయర్. ఎందుకంటే వాళ్ళ చెల్లొచ్చాక ఫస్ట్ ఇయర్ కట్టించుకున్నాడు. ఇది సెకండ్ ఇయర్ కట్టించుకుంటున్నాడు వాళ్ళ అన్న. సో, ఆ చిన్న పాప రాఖీ కట్టడం రాదు కాబట్టి నేను కట్టేసాను. ఇక తను వాళ్ళ డ్యాడీ చేతి మీద కూడా పెట్టింది రాఖీ. మా తమ్ముడి చేతి మీద. అది కూడా నేనే కట్టేసాను. తనకి కట్టడం రాదు కాబట్టి. ఈ విధంగా అయితే చుక్కు రాఖీలు, నా రాఖీలు నేనే కట్టాను. వాళ్ళ తాతకు కూడా కట్టింది చుక్కు. బొట్టు పెడుతుంది. కానీ బొట్టు పెట్టడం సరిగ్గా రాలేదు తనకి. సో, బృంద వచ్చి పెడతా అంటే బృంద కూడా పెట్టింది బొట్టు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా రాఖీ కట్టాక తమ్ముళ్ళు గిఫ్ట్‌గా ఇస్తారు కదా! అమౌంట్ ఆర్ ఇంకేమైనా గిఫ్ట్‌లనా. సో, మా తమ్ముడైతే అమౌంట్ ఇచ్చాడు. ఇంకా బృంద కట్టిందని చెప్పేసి, బృంద బొట్టు పెట్టిందని చెప్పేసి, బృంద కూర్చుందని బృందకు కూడా అమౌంట్ ఇచ్చారు. ఇస్తే ఇంక బబ్బీ వచ్చి బృందకు కూడా అమౌంట్ ఇచ్చాడు. వాళ్ళ చెల్లె కూడా బృందకే ఇస్తుంది. ఇంక అందరూ ఇస్తున్నారని చెప్పేసి మా తమ్ముడు బృందకు కొంచెం అమౌంట్ ఇచ్చాడు. సో, ఈ విధంగా అయితే బృందకి నాకొచ్చేసాయి. మా పెద్ద తమ్ముడు ఇలా రాఖీ కట్టిన తర్వాత నెక్స్ట్ మా చిన్న తమ్ముడు ఇంట్లోకొచ్చాము. మా చిన్న తమ్ముడు ఇంట్లోకి రాఖీ కట్టే టైంకి మా మేనత్త కూడా వచ్చింది, చిన్న మేనత్త. మా డ్యాడీకి మేనల్లులు కట్టడానికొచ్చింది. సో, ఇంకా అందరి రాఖీస్ ఫోటోస్ అయితే తీసాము. ఇందాక అన్నయ్య అని కనిపించింది చూడండి. అది వాళ్ళ అన్నయ్య కోసం మా మేనత్త తీసుకొచ్చిన రాఖీ. ఈ విధంగా అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అందరికీ బొట్లు పెట్టేసి రాఖీ అయితే కట్టేసాము. వీళ్ళకి కూడా చిన్నల్లుడు ఉన్నాడు బుడ్డోడు. వీడికి కూడా స్పెషల్ రాఖీ. అందరికీ నేను
ఓన్‌గా ప్రిపేర్ చేసిన రాఖీసే కట్టాను. చిన్న పిల్లలకి మట్టికి వీళ్ళ నలుగురికి, ఇద్దరు గర్ల్స్‌కి, ఇద్దరు బాయ్స్‌కి మాత్రం నేను పర్చేస్ చేశాను. అంతకుముందు ఇయర్స్ వరకి మా చిన్నుకి అండ్ మా అమ్ములకి తీసుకొచ్చేదాన్ని బొమ్మల రాఖీలు. ఇప్పుడు వీళ్ళకి నలుగురికి తీసుకురావాల్సొస్తుంది. వాళ్ళు పెద్దగా అయిపోయారు గదా! సో, వీళ్ళకి తీసుకొచ్చాను. ఈ విధంగా అయితే తమ్ముడు వాళ్ళ ఇంట్లో రాఖీ కట్టేసి, ఇంకా స్వీట్లు పెట్టేసాము. ఇంక మా చెల్లొచ్చింది అప్పటికే, చిన్న చెల్లి. తను గూడా అన్నయ్యకి రాఖీ కట్టేసింది. తనకసలు రాఖీ కట్టడం రావట్లేదు పాపం. ఒక ముడేసి, ఇంకో సెకండ్ ముడి వేయడానికి రావట్లేదు. సో, నేను హెల్ప్ చేశాను. నేనెళ్ళి కట్టేసాను. ఇంకా అందరి రాఖీలు ఆల్మోస్ట్ నేనే కట్టినట్టయిపోయింది. తను పెట్టింది. ఇంకా అల్లుడికి కూడా కట్టింది, చిన్నల్లుడికి. ఈ విధంగా అయితే రాఖీస్ అందరికీ కట్టేసాము. పెద్దనాన్నకి కట్టింది, అల్లుడికి, అన్నయ్యకి కట్టింది. ఇంకా నెక్స్ట్ చుక్కు ఉంది గదా! అక్కడ అన్నయ్యకి కట్టింది. ఇక్కడ తమ్ముడికి కట్టాలి గదా! వాళ్ళ తమ్ముడు గదా! సో, ఇంక తమ్ముడికి కట్టడానికైతే రెడీగా ఉంది తను. ఇంక బొట్టు పెట్టేసి, తన చేతిలో పట్టించి నేనే కట్టిచ్చేసాను. వాళ్ళ తమ్ముడికి రాఖీ అని చెప్పేసి. చుక్కు ఫస్ట్ టైమ్ వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది. అదే నిక్‌నేమ్ చుక్కు అండి, భవ్యశ్రీ. సో, ఫస్ట్ టైమ్ వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది కాబట్టి, సో, కొంచెం సేపు ఎక్కువ సేపు క్యాప్చర్ చేశాము ఈ వీడియో అయితే. ఇంకా వాళ్ళకి మెమొరబుల్‌గా ఉండిపోవాలని ట్విన్నింగ్ మ్యాచింగ్ డ్రెసెస్ కూడా వేశారు. ఇంకా చాలా బాగా సెట్ అయింది వాళ్ళిద్దరికీ. ఇంకా సో, ఈ విధంగా అయితే రాఖీ కట్టేసింది. అందరికీ కట్టేసాక అందరం స్వీట్లన్నీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంకా మా పెద్ద తమ్ముడికి, మా చిన్న తమ్ముడికి కట్టడం అయిపోయాక, మా డ్యాడీకి కట్టి అందరికి కట్టేసిన తర్వాత అందరం స్వీట్స్ తిన్నాము. సేమియా చేసింది మా అమ్మ. ఇంకా సేమియా తినేసి లంచ్ చేశాము. ఈ రాఖీ పండగ, రాఖీ 1 ఇయర్‌కి ఒకసారి వస్తుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి భరోసాగా ఉంటారు, ఆపదలో అండగా ఉంటారని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు. నేనైతే అదే ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇంకా నేనైతే అదే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాను కూడా. నాకెప్పుడు తోడుగా ఉంటారని ఆపదలో. నెక్స్ట్ మా చిన్న మేనత్త అయితే మా డ్యాడీకి కట్టేసింది. మా డ్యాడీకి ముగ్గురు సిస్టర్స్. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ మామ చనిపోయి రాలేకపోయారు. పండగ లేదు వాళ్ళకి. సో, మా చిన్న మేనత్త కట్టిందనమాట. ఇంకా మా చిన్న మేనత్త కట్టిన తర్వాత మేనల్లుడికి కూడా కట్టింది. సో, మా పెద్దోడు బయటికెళ్ళినుండే అప్పుడు. ఇంకా వాడికైతే నైట్ కట్టింది. మా చిన్నోడికి కట్టేసింది. నాకు కూడా కట్టింది ఉండాలు, దూదుండలు. ఇంకా మేమిద్దరమైతే బానే మంచిగా మాట్లాడుకుంటాము. కట్టేసింది. ఇంకా మా చెల్లెను, నన్ను, మా అత్తని కూర్చోబెట్టారు. మా అత్త పైన కూర్చుంది. మేమందరం కింద కూర్చున్నాము. మా చుక్కున్న దగ్గర కూర్చుంది. బృంద కూర్చోమంటే అస్సలు కూర్చోవట్లే. పేచి పెట్టేస్తుంది. బాగా ఏడ్చేసింది. ఇంకా గిఫ్ట్‌గా ఇస్తారు కదా! వీళ్ళు బట్టలు పెట్టారు మా చిన్నవాళ్ళు. అందరికీ, మా ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీకి బట్టలు పెట్టారు. ఇంకా బృంద ఏడుస్తుందని చెప్పేసి, ఊరుకోవట్లేదని చెప్పేసి మా మమ్మీకి ఇచ్చేసాను. యాక్చువల్‌గా అయితే బట్టలు పెడుతున్నారు కదా! బట్టలు పెట్టేటప్పుడు ఉండాలి ఎవరైనా ఒక్కరు. మా హస్బెండ్ రాలేదు కాబట్టి, సో, బృంద ఆయన పక్కన కూర్చుంటే బాగుండనిపించింది. కానీ తను ఏడ్చేసరికి పంపించేసాను. ఇంకా తీసుకెళ్ళిపోమని చెప్పాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఈ చుక్కు కూడా వెళ్ళిపోయింది. ఆ చుక్కుని తీసుకురమ్మని చెప్పారు. చుక్కుని తీసుకొచ్చారు. చుక్కుకు డ్రెస్ పెట్టారు. ఇంకా మా అమ్ములకైతే అమౌంట్ ఇచ్చారు. సో, ఈ విధంగా అయితే రాఖీ పండగకి మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవ్రీ 1 ఇయర్‌కి ఒకసారి వస్తుంది కాబట్టి, ఆ రోజు ఇచ్చే గిఫ్ట్ మనీ కూడా చాలా ఇంపార్టెంటే. ఇయర్ అంతా గుర్తుపెట్టుకుంటాం. దాంతో ఏదైనా కొనుక్కోవాలని అట్లా ఆశపడుతూ ఉంటాం. వాళ్ళు ఇచ్చినది ప్రతి ఒక్కటి మెమొరబుల్‌గా ఉండిపోతుంది గదా! సో, వీళ్ళ మ్యారేజ్ అయ్యాక, మా చిన్నోడి మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైమ్ వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారు. నేను రాఖీ కట్టేటప్పుడు ఇది ఫస్ట్ వాళ్ళతో కలిసి నేను సెలబ్రేట్ చేసుకునే రాఖీ. మా పెద్దోళ్ళతో అయితే ఇది చాలా టైమ్సే, కానీ మా చిన్న వాళ్ళతో అయితే ఇది ఫస్ట్ సెలబ్రేషన్ రాఖీ అనమాట. నెక్స్ట్ మా డ్యాడీ బయటికెళ్ళిపోయాడు వర్క్ ఉండి. సో, మా మమ్మీ, మా మేనత్తకి బట్టలు పెట్టేసి ఆశీర్వాదం తీసుకొని, ఈ విధంగా అయితే రాఖీ పండగ జరిగింది. ఇంకా వాళ్ళ మనవరాలు వాళ్ళ తాతకి రాఖీ కట్టిందని చెప్పి, వాళ్ళ అమ్మమ్మ అయితే అమౌంట్ ఇచ్చింది. మా నానమ్మ దగ్గరకొచ్చేసాం. మా నానమ్మకు కూడా రాఖీ కట్టి స్వీట్ తినిపిచ్చేసాము. ఒక ఫోటో క్యాప్చర్ చేసుకొని మా బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాం. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాము. మా బాబాయ్‌కి రాఖీ కట్టాను. మా చిన్నోడు ఈ బన్నీ నాకు చాలా ఇష్టం. వీడంటే చిన్న తమ్ముడు. ఇంక వీడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా రావట్లేదు ఏంటని. కానీ భద్రకాలం దాటాక కట్టాలని చెప్పి నేను ఆగాను. వాడికి చిన్నప్పటి నుంచి అంతే చేతి నిండా రాఖీలని కట్టుకోవడం చాలా ఇష్టం. ఇంకా నేను వాడికైతే 3 రాఖీలు కట్టేసాను. చేతి నిండా ఉండాలని చెప్పి. ఓన్‌గా ప్రిపేర్ చేశానని చెప్పాను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాడు. ఇది ఓన్‌గా ప్రిపేర్ చేశారు, మా అక్క వాళ్ళు కట్టారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, చిన్నప్పుడు వీళ్ళిద్దరికీ బొమ్మ రాఖీలు ఎక్కువ తెచ్చేదాన్ని. ఇద్దరికీ సేమ్ తేవాలి, లేకపోతే మా అమ్ములు గొడవ చేసేది. కానీ ఇప్పుడు పెద్దగా అయిపోయారు కదా! సో, వీళ్ళకి తేకుండా ఈ నలుగురు పిల్లలకి తీసుకొచ్చాననమాట. ఈ విధంగా అయితే రాఖీ పండగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిన్న తమ్ముడు ఇంకా చిన్నోడే గదా! వీడి నుంచి నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయను. కాకపోతే వీడు ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం అమౌంట్ ఇస్తూ ఉంటాడు. సర్లే ఇంక మా బాబాయ్ ఇస్తున్నారు కదా అని చెప్పి తమ్ముడికి నేను తీసేసుకుంటాను. సో, చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ రాఖీ పండగ అయితే. మీరందరూ కూడా రాఖీ పండగ చాలా జరుపుకున్నారని అనుకుంటున్నాను నేను. ఒకటే బాధ అనిపించింది. వృందకి ఓన్ బ్రదర్స్ ఉంటే బాగుండేది. వృంద కూడా సెలబ్రేట్ చేసుకునేది అని అదొకటి అనిపించింది. ఇంకా వృందతో అయితే అమ్ములు, బన్నీ బాగా ఆడుకున్నారు. చాలా
మంత్స్ తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళాము. సో, వాళ్ళు టైమ్స్ బాగా స్పెండ్ చేశారు. తనకు చాక్లెట్స్, లాలీపాప్స్, స్వీట్స్ అన్నీ ఇచ్చారు దగ్గరికి రావాలని చెప్పి. కానీ కొత్త కదా! తను వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడింది. కొంచెం అలవాటైతే తను వెళ్ళిపోతుంది. కానీ కొత్తగా కొంచెం వెళ్ళడానికి మొహమాట పడుతూ ఉంటుంది. చుక్కు కూడా అమౌంట్ ఇచ్చాడు. సో, మా మేనత్త మా తమ్ముడికి అప్పుడు రాఖీ కట్టలేదు, బయటకెళ్ళాడని చెప్పాను కదా! ఇంకా ఈవినింగ్ టైంలో కట్టారు. మా అమ్ములు కూడా అప్పుడు లేకుండే. మా అమ్ములు కూడా కట్టింది. అయితే ఈ వీడియో మా చిన్న తమ్ముడు తీశాడు. మా బన్నీ. సో, శ్రీవర్ధన్ తీశాడనమాట. వాడు సిస్టర్ మంచిగా జూమ్‌లో కనపడాలని చెప్పి వాళ్ళిద్దరిని మాత్రమే క్యాప్చర్ చేసి తీశాడు. ఇంకా మొత్తం జూమ్‌లోనే తీశాడు వీడియో. అప్పుడు పాప ఏడుస్తుంటే నేను బయటకెళ్ళాను ఎత్తుకొని, ఇంకా వీడియో తీయమని చెప్పేసి. ఈ విధంగా అయితే జూమ్‌లో వీడియో తీశాడు. రాఖీ పండగైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్